ప్లాట్ఫారం ఎక్కి అబ్బీకి మధ్యన గురించి చూస్తున్నారు అని తినేమో తనబోతున్నారు. అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం కూడా ప్రాక్టీస్. ఏ పని? సంగీతం ప్రాక్టీస్. మరి ఇదేంటి? ఓన్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. మీరు కొట్టుకొచ్చారేమని చెప్పలేదు కానీ మా ఇంటికి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకురావద్దు. మీకు పడవా? మాకు ఇలాంటివన్నీ పడవు. మీ అమ్మ కూడా పడదా? మా అమ్మకు పడతాయిలే, మాకు తెలియదు. పడేయండి పడేయండి. ఉండండి. సంగీతం నేర్చుకున్నప్పుడు ఇవన్నీ వాడకూడదు. ఇవన్నీ వాడకూడదండి. ఇది అది లేకపోతే రాదంటగా. ఎవరండి? అందుకే వాడు మొదలు పెట్టిన నుంచి అదే చెప్పాడు. అది మొదలు పెట్టి తర్వాత ఇది మొదలు పెట్టాడు. పడేయండి. చిచ్చి నేర్చుకుందా నేను, ఊపు రావాల్సింది నాకు. నువ్వు ఊపుతావేంది? ఎవరు ఊపుతామైందిలే, ఎవరు ఊపుతామైంది. బాగా పాడాలని అమ్మాయి మీకు ఉత్సాహాన్ని ఇస్తుందండి. అదే ఎంకరేజ్మెంట్. చెల్లియో చల్లగో తమకు చేసిన ఎక్కులు సైసిరందరూ తొలి గతించే. ఏడునను దూతగ పంపిరి సంధి చేయ ప్రజలు వహింపగా ముందు ఎల్లి రథం బెగూర్చల ఎల్లి రథం బెగూర్చదవో సంధి చేతువో లేక ఏర్పడ జరుగుము కౌరవేశ్వర.
రోజు నేను రావటం, వస్తున్నారు, నా వెనకాల మేము రావటం, వస్తుంది. ఇక నేను పోవటమే. ఓకేం చేస్తావేంది? నీకేమర్థమైతే సొమ్ము బాగొట్టుకున్న వాళ్ళకి అర్థమైతే, నీకేమర్థమైతే వారం. అది కాదండి, సరే ఏంటో చెప్పండి. అది కాదండి. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను, తిరుగుతున్నావు. నా సొమ్ము ఎంత తిన్నారు ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా వ్యవహారమే. ఇప్పుడు నన్ను ఏమైనా చేశారా, ఏం చేయాలంటారు? నాకేమైనా జరిగిందా? ఏం జరగాలి? అది కాదండి. భవానీ సెంటర్లో ఏమనుకుంటున్నారు, సుబ్బారావు గారు ఊరకు షటిల్ బస్సు తిరిగినట్టు తిరుగుతున్నారు, సుబ్బారావు గారికి ఏం జరగలేదట్టుంది అని వాళ్ళకన్నా అంత కలిగింది, కానీ మీకు ఇంత కలక్కపోయేవారు. అదే అండి జ్ఞానం అండి. అది కాదండి. ఏమండి, ఈరోజు నన్ను ఊరకు పంపించబాగా, నన్ను ఏదో ఒకటి చేసి పంపించు. ఊరక మాత్రం అది కాదే, నువ్వేందే పిల్లల యాప సెట్ ఎక్కినట్టు ఎక్కబోతున్నావు, ఏం చేద్దామని. బావా నువ్వేగా నాకేమైనా చేస్తావా, నాకేమైనా చేస్తావా అంది. అంటే నువ్వు చేద్దామని, నువ్వు చేసేది కాదు కాదా, నీ వల్ల కాదు. లేకపోతే చెబితే డబ్బులు ఇచ్చి ఏ వ్యాపారంలో లేదు కదా ఈ వ్యవహారం. అంతే. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా, ఉండండి, వాడాడు తిరుగుతున్నాడు, వాడాడు కంపల్లో తిరుగుతున్నాడు, వాడే వారం ఎందుకు ఇప్పుడు. ఇదిగో 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 పో, తినిపో తినిపో, నీకు ఇబ్బంది లేదు పో. నీకేదైనా ఇబ్బంది అయితే కబురు చేయి, 10 మంది కుర్రాళ్ళని పంపిస్తా, కొట్లో గుమస్తాలు ఉండాలి, వాళ్ళని పంపిస్తా, పని చేసేస్తారంటే. అది కాదండి, అమ్మాయికి ఏదైనా ఇబ్బంది జరిగితే పని చేసుకోలేదేమోనని 10 మంది మనుషులు పెట్టి చేపిద్దాం అనుకున్నా. మా అమ్మ దగ్గర 20 మంది కూలోళ్ళు ఉన్నారు, మీ కూలోళ్ళు మాకేం అవసరం లేదు. మేము దగ్గర 20 మంది ఉన్నారండి, మీ దగ్గర 10 మంది. అది కాదులేండి, పని చేసేవాళ్ళ చేయించుకునేవాళ్ళ రెండు. అది కాదులేండి, మేమే పంపిస్తాం, మేము పిలిస్తే కూలోళ్ళే అండి. అది కాదండి. ఏమండి అసలు మీకు అది లేదు. ఏంటి అది లేదు ఇది లేదు అంటున్నావు, ఏంటి అది కాదండి. మనిషి ఇప్పుడు అంత ఉండదు దేవారం, అంత ఏంటి అది కాదండి. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను, ఎంత సొమ్ము తిన్నారు. తిన్నామండి. అది కాదండి, మన బాధలు మనకుంటే వాళ్ళ వ్యవహారం ఏంది అసలు, వాళ్ళ ఉత్సాహం వాళ్ళది. ఒక ఆయన తుయ్యం వండదు అమ్మటమ్మా. ఏం అసలు వ్యవహారం, పంజరక బాధపడేవాళ్ళు పని వ్యవహారం ఎట్టుంటది. ఆయనన్నా బాధపడ్డాడు కానీ మరి మైసెట్టు సుబ్బారావు బాధపడిలే. ఒకప్పుడు ఆయన కూడా నీలాగే తిరిగాడు. అంటే ఈ కందెన ఆయనకు కూడా పూసారన్నమాట. ఇప్పుడు కాదు, అది ఏమండి చూడు, వాళ్ళ నువ్వేమని అన్నా అంటే మా అమ్మ నేను ఇంట్లోకి రానివ్వదు అంటే బ్యాక్లో. సరే అది కాదండి, ఈ రోజు నన్ను ఎందుకు అలా బాధపడుతున్నారు? కళ్ళంతా ఎర్రగా ఏ కష్టపడ్డారా? అది కాదండి, ఎవరు బాధ వాళ్ళకు అర్థమైందండి, మీకేం అర్థమైంది. అది కాదు. సరే చెప్పండి, ఏంటో చెప్పండి. కాదండి, మయ్య అసలు చెప్పాడు. మయ్య ఏమని చెప్పారు? మయ్య చెప్పిన మనం వినలా. ఏమని చెప్పారండి? అసలు ఆ సెంటర్కి వద్దురా అంటే మనం వినలా. ఏడాదాకా వచ్చాం, ఎంత జరిగిపోయింది, జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. ఏ సెంటర్ ఏ సెంటర్ అని చెప్పేది లేండి. మేము సెంటర్లో లేము, చివర్లో ఉన్నాం. అదేలేండి, ఆ సెంటర్కే వద్దండి. వద్దన్నాడా? మరి ఎందుకు చెప్పు. నన్ను ఏదో ఒకటి చేసి ఏం చేయాలి చెప్పు. ఊరక మాత్రం పంపించొద్దు. సరే, అసలు నన్ను వైనం చేయండి. చేయమంటావు, చెబితే విననంటావు. నీళ్ళు ఎలా చేయాల్సింది, ఎలా చేయాలి? నేను ఎలా చేయాలి? వైనం తెలియదా? సరే, ఏదో చేయమన్నావు కదా, నువ్వు చెప్పండి, నేను చేస్తాను. మీరు చెప్పండి. అంత దూరం తెలిస్తే ఈ ఎదవేడు దాకా ఎందుకు వచ్చేవాడు అసలు? మీకు తెలియదా? మనకేం తెలుసండి. తెలియకుండా బజార్లు అవి ఇవి అంటున్నారు. కొట్లో వ్యవహారమై తెలుసు మనకి. అలాగా, సరేలే, కానీ ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. ఏమండి, మీరు మొదలు పెట్టండి, నేను మొదలు పెడతా. 5 రోజులకి ఇది చేసేది ఏముంటుంది? మొదలా? ఆ మొదలు పెట్టేదే నాకు తెలియదు, మొదలు పెట్టేదే తెలియదు. మా అమ్మ అయితే బాగా దెబ్బతిందిగా. మెమ్మొద్దులేండి, మీరు మొదలు పెట్టండి. ఎనికిడిసి మనం వస్తుంటాం. 5 వేలకి ఇది చేసేది ఎలా? అది కూడా తెలియదా? అది కూడా తెలియదు. ఇంత సొమ్ము అయిన తర్వాత మనకు కూడా అర్థం కాలేదు. మాకు అమ్మ అవన్నీ నేర్పలేదు. సుబ్బులు చింతలు సుబ్బులు చింతలు సుబ్బి 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 సుబ్బి
తాషాణం మోత తాషాణం మోత అంటే ఏంటండి? తాషాణం మోత తెలియదు? తెలియదు. తాషాణం మోత తెలియదు? తెలియదు. తాషాణం మోత అంటే అంటే తాషాణం మోత అంటే అంటే నాకు తెలియదు. తెలియదా? అయ్యో నీకు తెలుసు అనుకున్నాను. ఎగిరే గువ్వల్లో నన్ను, గువ్వల్లో నన్ను, పూచే పువ్వుల్లో నన్ను, ఈచే గాలుల్లో నన్ను. ఏమండి ఈ ఒక్కసారికి నేను కింద పైన ఉంటానండి. పైన ఉంటావా? ఎందుకు? అది కాదండి. ఎందుకు? అది కాదండి. ఇంత పని జరిగిన తర్వాత ఇంత సొమ్ము పోయిన తర్వాత కుదరదు. అంతే నా మాట వినండి. పైన వద్దు, మీరు కిందే ఉండండి. కుదరదు. ఇంత సొమ్ము పోయిన తర్వాత నష్టం వచ్చే వారం కదా. పైన అంటే ఏమనుకో తెలుసా? శంకుది గంట కొట్టడం అంటే అక్కడి నుంచి మొదలైతే అనమాట వ్యవహారం.